మన టైం ట్రావెల్ వీడియో కింద ఉజ్వల్ ఎంటర్టైన్మెంట్స్ అనే వ్యూవర్ బోగాస్పియర్ కోసం వీడియో చేయమని అడిగారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో బోగాస్పియర్ కోసం చెప్పబోతున్నా. ఫ్రెండ్స్, ఇదే బోగాస్పియర్ కొలంబియా ఆకాశంలో ఎగురుతూ కనిపించిన ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వస్తువును తమ కళ్ళతో చూస్తున్న స్థానికులు షాక్ అయ్యారు. అయితే స్థానికుల ప్రకారం ఈ స్పియర్ ఎగురుతూ నీలం, గోల్డెన్, వైట్ రంగుల్లో మారుతూ అకస్మాత్తుగా భూమి వైపు వచ్చి క్రాష్ అయింది. సైంటిస్టులు ఈ మిస్టీరియస్ స్పియర్ ను పరిశోధిస్తున్నప్పుడు కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఎందుకంటే బోగాస్పియర్ యొక్క ఎక్స్రే ఇమేజెస్ ను సైంటిస్టులు అబ్జర్వ్ చేసినప్పుడు వారికి ఆ ఆబ్జెక్ట్ పూర్తిగా పర్ఫెక్ట్ స్పియర్ లా కనిపించింది. మరియు దానిపై ఎలాంటి జాయింట్లు లేవు. అంతేకాకుండా దీనిలో 3 డిఫరెంట్ మెటల్ లేయర్స్ కూడా డిటెక్ట్ చేయబడ్డాయి. వాటిలో 18 వింత మార్కులు ఉండడమే కాకుండా వాటి మధ్యలో మైక్రోచిప్ లాంటి స్ట్రక్చర్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ బోగాస్పియర్ యొక్క బరువును చెక్ చేసినప్పుడు అది ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవడాన్ని సైంటిస్టులు గమనించారు. అంతేకాకుండా దీనిపై ఎన్నో వింత ఏలియన్ లాంగ్వేజ్ సింబల్స్ కూడా ఉన్నాయి. వీటిని మీరు ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్పియర్ పై అనేక ఎక్స్పెరిమెంట్ల తర్వాత ఇది ఏలియన్ ఒరిజిన్ టెక్నాలజీ అని చెప్పారు. అంటే ఈ స్పియర్ మనుషులు చేసినది కాదు, మరొక ప్రపంచం నుంచి భూమిపైకి వచ్చింది. కానీ ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఒక్కటే, ఈ వీడియోలో కనిపిస్తున్న బోగాస్పియర్ నిజంగా ఏలియన్ టెక్నాలజీయేనా అని అందరికీ డౌట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఈ టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. మరియు ఈ బోగాస్పియర్ వెనుక ఉన్న నిజమైన సత్యాన్ని తెలుసుకోబోతున్నాం. సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు దోస్త్. ఫ్రెండ్స్, విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళగల అంతరిక్ష నౌకను ఊహించుకోండి. మరియు ముఖ్యమైన విషయం ఏంటంటే అది తన మల్టిపుల్ కాపీలను కూడా తయారు చేసుకోగలదు. అది కూడా ఎటువంటి బేస్ స్టేషన్ లేదా కంట్రోల్ సెంటర్ లేకుండా ఒక యంత్రం మరొక యంత్రాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది సైన్స్ ఫిక్షన్ లాగా అనిపిస్తుంది కదా, కానీ ఈ భావన నిజమైన సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. దీనిని సెల్ఫ్ రెప్లికేటింగ్ స్పేస్ క్రాఫ్ట్ లేదా వాన్ న్యూమాన్ ప్రోబ్స్ అని పిలుస్తారు. ఈ కాన్సెప్ట్ ని ఇచ్చింది సైంటిస్ట్ జాన్ వాన్ న్యూమాన్. ఈ థియరీ చెప్పేది ఏంటంటే ఏదైనా ఇంటెలిజెంట్ సివిలైజేషన్ దూరంగా ఉన్న ఏలియన్ సివిలైజేషన్ ను యూనివర్స్ లో కనుగొనాలంటే వారు అలాంటి ఐడియల్ స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేస్తారు. అది వేరు స్టార్ సిస్టమ్ లకు వెళ్లి ఏలియన్ జీవులపై సీక్రెట్ గా నిఘా పెట్టడమే కాకుండా వారి స్టార్ సిస్టమ్ లో ఉన్న మూన్స్, ఆస్ట్రాయిడ్స్ లేదా ప్లానెట్స్ నుంచి రా మెటీరియల్స్ తీసుకుని తన సొంత ఎగ్జాక్ట్ మల్టిపుల్ కాపీలను కూడా తయారు చేస్తుంది. ఆ తర్వాత ఆ కాపీలు వేరు దిశల్లో వెళ్లి అదే ప్రాసెస్ ను రిపీట్ చేస్తాయి. నెమ్మదిగా ఈ ప్రాబ్ల చైన్ గ్యాలక్సీ అంతటా ఏర్పడుతుంది. మరియు ఈ దాచిన గ్రహాంతర ప్రోబులు ఎల్లప్పుడూ ఏదో ఒక విధంగా గ్యాలక్సీలోని ప్రతి నాగరికతను గూఢచార్యం చేస్తూనే ఉంటాయి. కానీ ఇదే జరిగితే ఏదైనా న్యూమాన్ ప్రోబ్ మనపై కూడా గూఢచర్యం చేస్తుందా? సరే, ఆశ్చర్యంగా బహుశా చేస్తుంది అనుకుందాం. సో ఇలాంటి రియల్ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మార్చి 2, 2025న కొలంబియాలోని బూగా అనే చిన్న పట్టణంలోని ప్రజలు ఆకాశంలో ఒక వింత వస్తువును చూశారు. మధ్యాహ్నం సమయంలో మెరిసే లోహం లాంటి గోళం గాలిలో నెమ్మదిగా తేలుతూ కనిపించింది. దీనిని మొదట మరియా అనే స్థానిక మహిళ చూసి తన ఫోన్ లో రికార్డ్ చేసింది. వీడియోలో స్పష్టంగా కనిపించే విషయం ఏంటంటే ఆ వస్తువు ఎటువంటి శబ్దం లేకుండా, ఎటువంటి మద్దతు లేకుండా ఆకాశంలో కదులుతోంది. అంతేకాకుండా ఈ స్పియర్ యొక్క రంగు నిరంతరం మారుతుంది. కొన్నిసార్లు నీలం, కొన్నిసార్లు గోల్డెన్, కొన్నిసార్లు వైట్. ప్రజలందరూ రోడ్డుపై నిలబడి ఈ ఘటనను ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొంతసేపు అలానే గాలిలో ఉండి ఆ గోళం అకస్మాత్తుగా కిందికి వచ్చి సమీపంలోని హై వోల్టేజ్ పవర్ లైన్ తో ఢీకొనింది. అది అలా ఢీకొన్న తర్వాత మొత్తం ప్రాంతంలో విద్యుత్ పోయింది. ఆ తర్వాత ఆ విచిత్రమైన ఆబ్జెక్ట్ సమీపంలోని చిన్న అడవిలో పడిపోయింది. అక్కడే ఉన్న ఒక స్థానిక వ్యక్తి డేవిడ్ వాలిస్ ఆ మిస్టీరియస్ ఏలియన్ స్పియర్ ను పొలం నుంచి ఎత్తాడు. ఆ తర్వాత డేవిడ్ ఏం చెప్పాడంటే ఆ ఆబ్జెక్ట్ పూర్తిగా స్పెరికల్ గా ఉంది, దాదాపు ఒక పెద్ద ఫుట్బాల్ సైజ్ లా ఉందని, మరియు అతను దానిని తాకినప్పుడు దాని సర్ఫేస్ ఐస్ లాగా చల్లగా ఉందని, ఎన్నో గంటలు ఫ్రీజర్ లో పెట్టినట్లుగా ఉందని చెప్పాడు. అంతేకాకుండా దాని సర్ఫేస్ పై ఎలాంటి విజిబుల్ జాయింట్ మార్కులు లేవు. ఇవి సాధారణంగా మానవ నిర్మిత మెటాలిక్ స్పియర్లపై ఉంటాయి. షార్ట్ గా చెప్పాలంటే ఈ బోగాస్పియర్ గ్రహాంతర మూలానికి చెందినదని డేవిడ్ స్వయంగా చెప్పాడు. వీటన్నిటి మధ్యలో మరొక వింత విషయం జరిగింది. ఇది మొత్తం స్టోరీని మరింత మిస్టీరియస్ గా మార్చింది. ఈ బోగాస్పియర్ యొక్క ఓవర్ సర్ఫేస్ గురించి చెప్పాలంటే దానిపైన కూడా ఎన్నో మిస్టీరియస్ సింబల్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని శబ్దాలు మన ప్రాచీన సివిలైజేషన్ లాంగ్వేజెస్ లాంటివి. వాటిని కొంతమంది ఎక్స్పర్ట్స్
డీకోడ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని ర్యాండమ్ శబ్దాలు వచ్చాయి, లైక్ యూనిటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ కాన్షియస్నెస్. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఈ స్పియర్ ఏదైనా ఏలియన్ టెక్నాలజీయా, మరియు దానిపై ఉన్న ఈ సింబల్స్ ద్వారా ఏలియన్స్ మనకు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? సో చూడండి, బూగా స్పియర్ పై పరిశోధన సమయంలో శాస్త్రవేత్తలు మరొక వింత విషయాన్ని కనుగొన్నారు. గోళాన్ని ఎలక్ట్రానిక్ తూకం స్కేల్ పై ఉంచినప్పుడు దాని బరువు ప్రతిసారి కొద్దిగా భిన్నంగా ఉండేది, మరియు దానిని నీటిలో ఉంచినప్పుడు ఈ మర్మమైన స్పియర్ ను తాకిన వెంటనే నీరు ఆవిరైపోయింది. ఇది మానవులు మొదటిసారి చూసిన విషయం. ఇంజన్ శబ్దం లేకుండా ఎగురుతున్న ఆబ్జెక్ట్, రంగు మరియు బరువును ఫ్రీక్వెంట్ గా మార్చే ప్రోబ్ ను తయారు చేసేంతగా మన టెక్నాలజీ ఇంకా అంత అడ్వాన్స్డ్ గా అవ్వలేదు. సో ఈ టెక్నాలజీ మనకు సంబంధించినది కాదు. బూగా స్పియర్ కు సంబంధించిన ఈ మిస్టీరియస్ ఘటనలతో పాటు దాని వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఇప్పుడు అందరి మనసులో ఒకే ప్రశ్న, ఈ మిస్టీరియస్ బూగా స్పియర్ వెనక సత్యం ఏమిటి? దీనిని ఏదైనా అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ మనుషులపై స్పై చేయడానికి పంపించిందా? ఇవన్నీ చూసిన తర్వాత అందరికీ డౌట్ వచ్చింది. మొదట ఒక జర్మన్ ఫిజిసిస్ట్ ఈ కేసులో యాక్టివ్ గా పాల్గొన్నారు. అతను కేవలం 3 రోజులు బూగాలో ఉండి స్పియర్ ను క్లోజ్ గా పరిశోధించిన తర్వాత ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వకుండా అకస్మాత్తుగా తిరిగి వెళ్లిపోయారు. ఎలాంటి రిపోర్ట్ లేదు, ఫాలో అప్ లేదు, రీసెర్చర్స్ తో సంప్రదించలేదు. అతను ఇలా అదృశ్యమవడం మొత్తం ఘటన మరింత మిస్టీరియస్ గా మారింది. ప్రజలు అడగడం మొదలు పెట్టారు, అతనికి ఏదైనా ఆశ్చర్యమైన ఇన్ఫర్మేషన్ లభించిందా, మరియు అతను దానిని దాచడానికి ప్రయత్నిస్తున్నాడా? ఇదంతా మన ప్రపంచంలో మొదటిసారి కాదు, ఎందుకంటే భూమిపై ఇలాంటి మిస్టీరియస్ స్పియర్లను చాలానే చూసాము. సో అలాంటి మరొక ఫేమస్ స్పియర్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. దాని మిస్టరీ ఇప్పటికీ సైంటిస్టుల నిద్రను దెబ్బతీస్తుంది. ఈ మిస్టీరియస్ స్పియర్ పేరు బెయిట్స్ స్పియర్. ఇది 1974లో ఫ్లోరిడాలో లభించిన షైనీ పర్ఫెక్ట్ స్పెరికల్ మెటల్ బాల్, మరియు దీని గురించి ఇప్పటి వరకు ఎటువంటి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. దీన్ని కూడా ఏలియన్ ఓరిజిన్ అని భావిస్తున్నారు, మరియు ఎన్నో రిపోర్ట్ల ప్రకారం ఇప్పటికీ యుఎస్ గవర్నమెంట్ ఈ బెయిట్స్ స్పియర్ ఏలియన్ టెక్నాలజీపై రీసెర్చ్ చేస్తుంది. సో బూగా స్పియర్ కూడా అలాంటి అన్ఎక్స్ప్లెయినెడ్ ఏలియన్ టెక్నాలజీయా? బూగా స్పియర్ యొక్క న్యూస్ ప్రపంచం అంతా వైరల్ అవుతున్నప్పుడు మరొక వింత ఘటన జరిగింది. ఇది ఈ కేసును మరింత కాంప్లికేట్ చేసింది, ఎందుకంటే ఇప్పుడు మరొక కొత్త వీడియో వైరల్ అవుతుంది. దానిలో బూగా స్పియర్ లాంటి మరొక స్పియర్ కొలంబియాలో మరొక నగరంలో ఎగురుతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ మరియు ఫ్లైట్ ప్యాటర్న్ బూగా ఆబ్జెక్ట్ తో ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. సో దీని అర్థం యూనివర్స్ లో ఏదైనా అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్ ఉందా? ఇలాంటి అడ్వాన్స్డ్ స్పియర్లను పంపి మనపై నిఘా పెడుతున్నాయా? 1977 వేసవిలో ఒక రాత్రి ఓహియో స్టేట్ యూనివర్సిటీ రేడియో టెలిస్కోప్, ప్రజలందరూ దీనిని బిగ్ ఇయర్ అని పిలుస్తారు, ఆకాశం మూలన శ్రద్ధగా అబ్జర్వ్ చేస్తున్నది. ఆ కాలంలో సైంటిస్టుల మధ్య ఒక కొత్త క్రేజ్ మొదలైంది. రేడియో సిగ్నల్స్ ద్వారా ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ లైఫ్ ను కనుగొనడం. రేడియో వేవ్స్ ని స్కాన్ చేసి ఏదైనా డిస్టెంట్ స్టార్ సిస్టమ్ నుంచి సిగ్నల్స్ మనకి పంపబడుతున్నాయా అని చూడటం, మరియు అకస్మాత్తుగా ఒక సిగ్నల్ మనకు లభిస్తుంది. ఇది దశాబ్దాలుగా SCTI అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే కమ్యూనిటీని కదిలించింది. దాని కోడ్ 6AQJ5. పేరు వింతగా ఉన్నా దాని ప్రభావం గాఢంగా ఉంటుంది. ఈ సిగ్నల్ దాదాపు 72 సెకండ్లు నిరంతరంగా ఒక నేరో ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లో వచ్చింది, మరియు స్టోర్స్ డైరెక్షన్ సాగిటేరియస్ కాన్స్టలేషన్. కానీ ఇప్పుడు మీరు గమనించండి, ఇది ఏ స్థిరమైన శబ్దం కాదు, కానీ అది చాలా ఖచ్చితమైనది మరియు తీవ్రమైనది. టెలిస్కోప్ ఆపరేటర్ జెర్సీ అహ్మద్ తన ప్రింట్అవుట్ పక్కన వావ్ అనే ఒక ధ్వనిని రాశాడు. ఇక్కడ నుండి ఈ సిగ్నల్ చరిత్రలో వావ్ సిగ్నల్ గా మారిపోయింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ సిగ్నల్ మళ్ళీ ఎప్పుడు లభించలేదు. నాసా అలాంటి సిగ్నల్స్ ను మళ్ళీ క్యాప్చర్ చేయడానికి చాలా సార్లు ప్రయత్నించాయి, కానీ మళ్ళీ దొరకలేదు. కానీ ఇదే విషయం దీన్ని మిగతా కాస్మిక్ ఈవెంట్ల నుంచి వేరు చేస్తుంది. ఇదే నేచురల్ అయితే సూపర్ నోవా లేదా పల్సార్ లాగా మళ్ళీ తప్పకుండా లభించేది, కానీ ఇది ఒక్కసారి మాత్రమే లభించింది. టార్గెటెడ్ విధంగా ఏదైనా ఇంటెలిజెంట్ సివిలైజేషన్ మెసేజ్ పంపేటప్పుడు చేసేటట్లు. దాని ఫ్రీక్వెన్సీ 1420 మెగాహెర్ట్జ్. ఇది హైడ్రోజన్ గ్యాస్ యొక్క నేచురల్ ఎమిషన్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఏలియన్స్ కు మనకు ఈ ఫ్రీక్వెన్సీ గురించి ఎలా తెలుసు? కానీ ఇదే పాయింట్ ఇంట్రెస్టింగ్. హైడ్రోజన్ మొత్తం యూనివర్స్ లో అత్యంత సాధారణమైన ఎలిమెంట్. ఏదైనా ఇంటెలిజెంట్ స్పీషీస్ మెసేజ్ పంపాలనుకుంటే బహుశా అలాంటి యూనివర్సల్ ఛానల్ ని యూజ్ చేస్తుంది. అంటే ఈ సిగ్నల్ పూర్తి ప్లానింగ్ తో పంపబడి ఉండొచ్చు, కానీ అది ఒక్కసారి మాత్రమే ఎందుకు వచ్చింది? ఇది ఏదైనా పాసింగ్ ఎలిమెంట్ ప్రోబ్ యొక్క సిగ్నలా? ఇక్కడ నుంచి ఈ స్టోరీ మన ఇంట్రోలోని వాన్ న్యూమెన్ ప్రోబ్ తో కనెక్ట్ అవుతుంది. దానిని ఇప్పుడు ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. సో 1940ల దశకంలో మ్యాథమెటిషియన్ జాన్ వాన్ న్యూమెన్ ఒక థియరిటికల్ మిషన్ యొక్క పాసిబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది తనను తాను రెప్లికేట్ చేసుకోగలిగేది. మనం వీడియో మొదట్లో అర్థం చేసుకున్న
చేస్తున్నట్లు. అంటే ఏదైనా అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అలాంటి స్పేస్ క్రాఫ్ట్ ను తయారు చేస్తే అది మరొక ప్లానెట్ లకు వెళ్లి తన కాపీని తయారు చేస్తుంది. అప్పుడు ఆ మిషన్లు ఎక్స్పోనెన్షియల్ విధంగా వ్యాప్తి చెందుతాయి మరియు స్పెరికల్ స్ట్రక్చర్, వాక్యూమ్ ప్రెజర్, హీట్ అండ్ మూవ్మెంట్స్ లను తట్టుకోవడానికి ఐడియల్. అందుకే బూగాస్పియర్ ఇలాంటి ప్రూవ్ కావచ్చని కొంతమంది సైంటిస్టులు భావించారు. కానీ ఈ స్టోరీ జెమీ మౌసాన్ తో కనెక్ట్ అవడంతో మరింత ఆశ్చర్యకరంగా మారింది. మౌసాన్ ఒక యూఎఫ్ఓ లాజిస్ట్. ఇతను గతంలో ఎన్నో ఫేక్ ఏలియన్ క్లెయిమ్ లతో పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా 2005లో అతను ఒక మాంక్ శవాన్ని ఏలియన్ యొక్క శవంగా చెబుతూ ఫేక్ న్యూస్ లను స్ప్రెడ్ చేశాడు. తర్వాత 2014లో అతను ఒక ఫోటోను లీక్ చేశాడు. దాన్ని రాస్వెల్ స్లైడ్ అని పిలిచాడు. అది 1977 ఫేమస్ రాస్వెల్ యూఎఫ్ఓ క్రాష్ కు సంబంధించిన రియల్ ఏలియన్ బాడీ అని చెప్పాడు. అతను ప్రెస్ కాన్ఫరెన్స్లు ఇచ్చాడు, ఇంటర్వ్యూలు ఇచ్చాడు మరియు ఇంటర్నెట్ లో హైప్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ కొంతమంది ఇండిపెండెంట్ రీసెర్చర్లు వాటిపై రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని నిజాలు బయటపడ్డాయి. అది వాస్తవానికి ఒక పాత మ్యూజియం మమ్మీ యొక్క బ్లర్రీ ఫోటోగ్రాఫ్. దాని యాంగిల్ మరియు ఎడిటింగ్ తో అతను ఆ ఫోటోను మిస్టీరియస్ గా మార్చాడు. అంతేకాకుండా 2023లో మెక్సికో పార్లమెంట్ లో ప్రెజెంట్ చేసిన ఏలియన్ మమ్మీలు ఫేక్ గా మానవ ఎముకలు, జంతు అవయవాలతో గ్లూ చేసి తయారు చేసినవిగా తేలాయి. సో ఇవన్నీ చూశాక బూగాస్పియర్ కూడా ఫేక్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే బూగాస్పియర్ తో కూడా మనకు మౌసాన్ యొక్క అదే పూర్తి ప్యాటర్న్ కనిపిస్తుంది. లైక్ షైనీ ఆబ్జెక్ట్, క్రిప్టీ సింబల్స్ అండ్ ఎక్స్రే స్కాన్స్. కానీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి రా డేటా కూడా లేదు, ఇండిపెండెంట్ వెరిఫికేషన్ కూడా లేదు. స్పియర్ ఎవరి దగ్గర ఉంది, దాని స్టేటస్ ఏమిటి, ఈ ప్రశ్నలకు సమాధానం లేవు. ఎక్స్పర్ట్స్ వీడియోలను ఫ్రేమ్ బై ఫ్రేమ్ అనాలిసిస్ చేసినప్పుడు స్పియర్ మోషన్ డ్రోన్ సెటప్ లాంటిదని, బ్లర్ ఫుటేజ్ లో సన్నని రోప్ తో ఎగిరినట్లు అనిపించింది. మౌసాన్ లాంటి వారు వైరల్ వీడియోలతో హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ సైంటిఫిక్ డేటా లేకపోవడంతో క్లెయిమ్లు ఫేక్ గా తేల్తాయి. అయితే బూగాస్పియర్ ఫేక్ అని ఖచ్చితంగా చెప్పలేం. మౌసాన్ రికార్డు దీన్ని డౌట్ పడేలా చేస్తుంది. కానీ పెద్ద సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్ దీన్ని రియలా లేదా ఫేకా అని ప్రూవ్ చేయకుంటే ఇది ఏమైనా కావచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? బూగాస్పియర్ ఏలియన్ ప్రోబా లేదా ఫేక్ ప్రోబా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.